ఒక జైల్లో ఉన్నటువంటి క్రిమినల్ ఉరిశిక్ష తీయబడాలని నిర్ణయించింది కోర్టు. తర్వాత ఆయన అర్జీ పెట్టుకున్నాడు. ఏమని అర్జీ పెట్టుకున్నాడంటే, క్షమించండి, ఉరిశిక్ష తీయకుండా ఇంకేదైనా శిక్ష వేయండి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నేను మరలా ఇలాంటి పొరపాటు చేయనని అర్జీ పెట్టుకుంటే, రేపు ఉరిశిక్ష, రేపు ఉదయం ప్రాతకాల వేళ ఈరోజు ఆయనకి క్షమాపత్రం వచ్చింది. సర్లే, ఉరిశిక్ష తీయొద్దు, రద్దు చేసి, ఉరిశిక్ష రద్దు చేసి ఆ క్షమాపత్రాన్ని, ఆ రద్దు చేసినటువంటి పత్రాన్ని జైలర్ గారికి పంపించారు. ఈ పత్రం తీసుకొని వెళ్ళి జైలర్ ఎవరికి ఇవ్వాలి? ఆ ఉరి తీసే వాళ్ళకి. ఆల్రెడీ అన్ని సిద్ధం చేసినటువంటి ఆ సందర్భం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి అది ఇవ్వాలి. ఈయన ఏం చేశారంటే, జేబులో పెట్టుకొని మార్కెట్కి వెళ్ళి అలా ఇంటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చేసి, ఆ తర్వాత జైలుకి వెళ్ళి ఈ పత్రాన్ని అందజేద్దాం అనుకొని ఇంటికి వెళ్ళాడు, కూరగాయలు కొన్నాడు, ప్రొవిజన్స్ కొన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, తిన్నాడు, పండుకున్నాడు. తెల్లవారుజామున పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని న్యూస్ వచ్చిందంటే, పలానా జైల్లో ఉన్నటువంటి క్రిమినల్ ఉరి తీయబడ్డాడు. ఉరిని రద్దు చేసే పేపర్ ఈయన జేబులో ఉంది. ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి ఆలోచించండి. ఫీబే ద్వారా రోమా పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు పంపిస్తే తీసుకెళ్ళి ఇచ్చేసింది, అక్కడ చదివి వినిపించింది. పత్రం అంటే ఇచ్చేయడం కదా, అక్కడ చదివి వినిపించాలి. ఎవరితో పంపించారు? యేసయ్య కూడా మనకి ప్రేమ పత్రం, మనుషులను బ్రతికించే పత్రిక, సువార్త దేవుడు మనకి ఇచ్చాడు. జేబులో పెట్టుకొని తిరగడానికి కాదు, జేబులో పెట్టుకొని మర్చిపోవడానికి కాదు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని ఏం చేయాలి? అందచేయాలి. దాన్ని బ్రతికించడానికి, ప్రజలకి అందచేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.